అయ్యో ఎవరో వీళ్ళని లోపల రానిచ్చింది, పంపించబడి. అలాగేనండి. ఏమండి 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 వీళ్ళేనండి మనకు కాబోయే వియ్యంకులు. సరే అయితే నువ్వు వెళ్ళు. కూర్చోండి, పైన కూర్చోండి, పైన. చెప్పండి. నా పేరు వెంకట్రామండి. ఈమె నా భార్య సీతమ్మ. మీరు పెద్దవారు, అన్నీ తెలిసినవారు. మీ గురించి తెలియని వారంటూ ఈ ప్రాంతంలో ఎవ్వరూ ఉండరండి అయ్యా. అలాంటి మీరు అమ్మాయి పెళ్లి విషయం మాట్లాడాలి రమ్మనగానే ఉబ్బి తబ్బిబైపోయి పరుగు పరుగున వచ్చేసామండి అయ్యా. మీతో వియ్యమంటే అంతకంటే అదృష్టం ఇంకేముంటుందండి అయ్యా. వస్తూ వస్తూ మీకోసం ఈ బొమ్మ తీసుకొచ్చామండి అయ్యా. ఏం చేస్తుంటారు? చేపల పులుసు ఎడతానయ్యా. ఊరుకోవే, ఇదిగోండి ఇలాంటి కొండపల్లి బొమ్మల్ని చేస్తూ ఉంటామండి అయ్యా. చేసి అమ్ముకుంటామండి అయ్యా. అది మా వృత్తి అండి. ఆ, నా భార్య నాతో పాటు నాకు సాయం చేద్దండి. రంగులు వేయటం, రెప్పలద్దటం లాంటివి చేసి అందంగా తీర్చిదిద్దుతుందండి అయ్యా. ఖాళీ టైంలో మాత్రం అదేదో యూట్యూబ్ ఛానల్ అటయ్యా. అందులో చేపల పులుసు ఎలా పెట్టాలి, రొయ్యలో వేపుడు ఎలా చేయాలి, పీతలతో పులుసు అయితే ఎలా, వేపుడైతే ఎలా, ఇలా చాలా రుచిగా చేసి చూపెడుతుందండి అయ్యా. అందుకే ఆ మాట చెప్పిందండి. చేపల పులుసుకి స్పెషలిస్ట్ అండి అయ్యా. మరి మీ అబ్బాయి ఏం చేస్తుంటాడు? సినిమా డైరెక్షన్ లాంటివి చేస్తుంటాడండి. వాడు చాలా తెలివైన వాడండి అయ్యా. మా అబ్బాయిని చెప్పడం కాదు, వాడికి ఒక్క చెడ్డ అలవాటు కూడా లేదండి అయ్యా. క్షణం కూడా ఖాళీగా ఉండడు. టైం దొరికితే చాలు ఏదో ఒకటి రాసేస్తూ ఉంటాడండి. అదే వాడి ప్రపంచం అండి అయ్యా. కొండపల్లి బొమ్మలు, కొండపల్లి బొమ్మలు, ఊగుడు బొమ్మలు, లాగుడు బొమ్మలు, పోరి బొమ్మలు, పోరాడు బొమ్మలు. వాడు నాకు వీకుడేంటే పోయి పోయి ఇలాంటి మేళాన్ని తీసుకొచ్చి నాకు తగిలిచ్చిందేంటిది? ఇది అస్సలు పొసగదు. వాడేమో కర్ర ముక్కలతో బొమ్మలు చేస్తాడట, వాడి పెళ్ళామేమో వాటికి రంగులేస్తుందట. అవి అమ్మితే గాని వాళ్ళ కుటుంబానికి 4 మెతుకులు నోట్లోకి వెళ్ళవట. ఇలాంటి వాడు నాకు వియంకుడేంటే 100 ఎకరాల ఆసామిని, ఆర్గానిక్ వెంకటరమణని, ఇంత పెద్ద పేరున్న ఫ్యామిలీ మంది, అలాంటి వాళ్ళతో మనకు వియ్యమేంటే? చేపల పులుసే, చేపల పులుసే, పులసల ఏసల బొమ్మడాలు పెద్ద పరుగులే. అది నాకు వియ్యపురాలేంటే? తలుచుకుంటేనే కంపరం ఎత్తిపోతుంది. అది చేపల పులుసు చేస్తుందట. చేపల పులుసు మీకిష్టమని నేను కూడా చేస్తాను. నువ్వు చేయటం వేరు, అది చేయటం వేరు. 2 చేపలే, 2 పులుసులే. తన చేతిలో ఉన్న కళని యూట్యూబ్ ద్వారా 10 మందికి పంచుతుంది. తప్పే ఉంది? అదే ఏ 5 స్టార్ హోటల్లో చెఫ్ఓ చేస్తే గొప్ప అంటారు. ఏ పెద్ద హీరో అయినా చేసి చూపెడితే ఓ వావ్ సూపర్ అని లైకులు కొడతారు. తిప్పి తిప్పి ఇవన్నీ అదే యూట్యూబ్ ఛానల్లో మళ్లీ పెడతారు. మీకు డబ్బుంది, అంతకు మించి ఆస్తుంది. కాబట్టి మీరు ఆర్గానిక్ పంటలు పండిస్తే అది గొప్ప. అదే పని ఓ సన్నకారు రైతు చేస్తే పాపం పొట్టకూటి కోసం ఎంత కష్టపడుతున్నాడో అని జాలి చూపులు చూస్తారు. ఏదైనా శక్తిని బట్టి వృత్తి, వృత్తిని బట్టి ఆదాయం, ఆదాయాన్ని బట్టే హెచ్చుతగ్గులు. మనం చూడాల్సింది హెచ్చుతగ్గులు కాదండి, ప్రేమ, ఇష్టం. ఆ 2 వీళ్ళ దగ్గర ఎందుకుంటాయే? డబ్బు కష్టాలకు ఎప్పుడో గాల్లో ఎగిరిపోయి ఉంటాయి. ఉన్నాయో లేదో తెలుసుకోమనేగా వాళ్ళని పిలిపించింది. మీరేం చేశారు? లేచొచ్చేశారు. నాతో రండి.
నాకు చుట్ట కాల్చటం చాలా ఇష్టం. అప్పుడు నా కూతురు చాలా చిన్నది. అమ్మలు నానా చుట్టూ వాచన చిచి చి వద్దు. వద్దా? నువ్వు చెప్తే నేను మానేస్తాను. సరేనా? అప్పటి నుంచి చుట్ట కాల్చడం మానేశాను. కాల్చిన నాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకోవడానికి ఇలా వాసన చూసి సరిపెట్టుకుంటున్నాను. ఇది నా కూతుర్ని మొదటిసారి ఊయిల్లో వేసిన ఉయ్యాల. దీన్ని చూస్తే నేను కూడా ఆ రోజుల్లోకి వెళ్ళిపోతాను. అప్పుడే కొంచెం కొంచెం ఊహ తెలుస్తున్న వయసులో మొట్టమొదటిసారి తొక్కిన బుల్లి చక్రాల సైకిల్. ఈ సైకిల్ తొక్కుతుంటే ఎంత ముచ్చటేసేదో, ఎంత మురిసిపోయేవాడినో. ఇది నా కూతురు మొదటిసారిగా నేర్చుకున్న సైకిల్. పడితే ఎక్కడ దెబ్బ తగులుతుందోనని ఎంత భయమేసేదో. కానీ పడలేదు. కాచుకోవటానికి నలుగురిని పెట్టాను కదా, కూడా పరిగెత్తేవారు. చూస్తారేంట్రా, ఫాలో అవ్వండి. హాయ్, నాకు సైకిల్ వచ్చేసింది. నేర్చేసుకుంది. ఈ సైకిల్ బాగా నేర్చుకున్నాక అమ్మా ఏంటి కోపంగా ఉంది? దానికి స్కూటీ కావాలంట. అప్పుడేనా? మరి ఇంకెప్పుడు? ఒక 4-5 ఏళ్ళు పోయాక. అప్పటిదాకా ఇలాగే కూర్చుంటుందంట. పర్వాలేదా? అమ్మో, ఇలా కూర్చుంటే ఎలా? అందుకే ఏదైనా ముచ్చట పడినప్పుడే చేసేయాలి, మురిపెం పోయాక కాదు. ఈ బండితో జాగ్రత్త అమ్మా. ఇదిగో ఇది స్టార్టర్. ఇది పట్టుకుని మెల్లిగా రైస్ చేస్తే. కాదమ్మా, నా భయం నాది కదా. ఒరేయ్ జాగ్రత్త, రోయ్ జాగ్రత్త. స్టార్ట్ చేయి, స్టార్ట్ చేయి. పరిగెత్తే వాళ్ళకి అందకుండా స్పీడ్గా వెళ్ళిపోయి దబ్బని పడిపోయింది. జ్వరం కూడా వచ్చింది. ఎంత బెంగపడిపోయాను. దీన్ని విసిరి బయట పారేద్దాం అనుకున్నా, కానీ శకుంతలు ఒప్పుకోలేదు. పొందిన సంతోషంతో పాటు పడ్డ దుఃఖం కూడా గుర్తుండాలని చెప్పింది. సరే అని ఉంచేశా. ఆ తర్వాత తను కోరిన కార్లన్నీ కొనిపెట్టాను. తను వాడే ప్రతి కారు నాకిష్టం. మొదటిసారి నేను బొమ్మ కొని తనకిచ్చినప్పుడు ఆనందంతో నవ్విన ఆ పసి నవ్వు ఈ రోజుకి నేను మర్చిపోలేను. మరి ఆ పసినవ్వు చెదిరిపోకుండా చూసుకునే స్తోమత మీకుందా? లేదయ్యా. పర్వాలేదు, నాకుంది. కనీసం దాన్ని నిలబెట్టుకునే సమర్థత మీ కొడుకైనా ఉందా? పదవి